తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి అత్యంత వినయంగా విద్యార్థి బృందం మరియు ఒక ఉపాధ్యాయుడి వినయ నమస్కారం పెట్టండి సార్కి. సార్ నా పేరు ఏఎస్ రెడ్డి సార్, మాది అంకిల గ్రామం, కోయిల్కొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం సార్. నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం సార్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేశాను సార్. ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. అమ్మవారు ఇచ్చిన నాకు సరస్వతి అమ్మవారు ఇచ్చిన వరం ఏంటంటే సార్, నేను కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే శక్తిని నేను పొందడం జరిగింది సార్. ఇప్పటి వరకు 1000 బ్యాచ్లను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. 20,000 మందికి విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పించాను సార్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఎక్స్పెక్ట్ చేయకుండా నేను 1,00,000 మంది విద్యార్థులకి, అంటే పెద్ద పెద్ద గ్రామాలలో కావచ్చు, మండల కేంద్రాలలో కావచ్చు, జిల్లా కేంద్రాలలో కావచ్చు, పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్, అవకాశం ఇవ్వమని. అయితే మీరు అనుమతితో పాటు నాకు ఒక 2 బస్సులు ఇచ్చి ఆశీర్వదించాల్సిందిగా అత్యంత వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. 2 బస్సులు అవసరం ఎందుకు సార్ అంటే, మేము ఏ స్కూల్కి వెళ్ళినా 500 నుంచి 1000 మంది ఉన్నారు సార్. నేను ఒక్కనే అక్కడికి వెళ్తే అంతమందికి నేను న్యాయం చేయలేను. ఇక్కడ నాతో పాటు కనీసం 100 మంది విద్యార్థులు ఉంటారు సార్. ఒక 50 మంది గర్ల్స్, 50 మంది బాయ్స్ సార్. మీ పవిత్రమైన పాదం ఈ ఆంగ్లేయంలో పెట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి సార్. సార్ మీరు కనుక మమ్మల్ని ఆశీర్వదించి, ఏం లేదు సార్, మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అంటే, మీరు వచ్చిన రోజు మేము 2 బస్సుల నిండా మేము అందరం కూర్చుంటాం సార్. మీరు ఇట్లా జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి సార్. 3 సంవత్సరాలు రాష్ట్రం అంతా పర్యటించి 1,00,000 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పిస్తాం సార్. 3 సంవత్సరాల తర్వాత ఈ 1,00,000 మందిని తీసుకొని నేను ఎల్బీ స్టేడియంకి రాగలుగుతాను సార్. మీ అనుమతితోటి ఒక 20 సెకండ్లు ఆలోచించి 20 నిమిషాలు కనుక సమయం మాకు కేటాయించి ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెడితే, మీ ఆశీర్వాద బలంతో మేము రాష్ట్రం అంతా పర్యటించి 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పిస్తాం సార్. మీ లంచ్ సమయం విలువ 1,00,000 మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతారు సార్. 1,00,000 మంది విద్యార్థుల గుండెల్లో మీరు వెలుగుతారు సార్. ఇంకా తెలుసో తెలియకో పొరపాటున ఏమైనా ఎక్కువ మాట్లాడింటే పెద్ద మనసుతోటి నన్ను క్షమించండి సార్. సో మమ్మల్ని ఆశీర్వదించడానికి తెలంగాణ విద్యా కమిషన్ తరపు నుంచి డాక్టర్ చారుకొండ వెంకటేష్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి కూడా వచ్చారు సార్. టీశాట్ సిఓ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని దీవించడానికి వచ్చారు సార్. అలాగే తెలంగాణ కాలేజియేట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డిఎస్ఆర్ రాజేందర్ సింగ్ గారు వచ్చారు. అలాగే ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు. పిల్లలు